ఏది ఏమైనప్పటికీ అహంకారం నుండి పూర్తిగా విముక్తులు కావటం అసాధ్యమే. ఎందువలననంటే దైవానికి మానవునకు మధ్య నామమాత్రమైన భేదం ఉండవలసిన అవసరం ఉంది. వాస్తవానికి మానవుణ్ణి దైవం నుండి వేరుగా ఉంచే తెర అది మాత్రమే. ఈ తెర నిమ్న స్థాయిలలో అపరిష్కృతంగానూ స్థూలంగానూ ఉన్నప్పటికీ సాధకుడు క్షేత్రాల గుండా పురోగమిస్తున్నప్పుడు అది మరింత సూక్ష్మము సున్నితము అయి చివరకు దాదాపు నామమాత్రంగా మాత్రమే ఉంటుంది. ఈ చివరి దశను నిజానికి యాత్ర పూర్తయిందనడానికి చిహ్నంగా తీసుకోవచ్చు. అహంకార ప్రజ్ఞ యొక్క చివరి దశను పొందటానికి మీరు ప్రయత్నించాలని మిమ్మల్ని ప్రోత్సహించటానికి మాత్రమే నీకు దీనిని వ్రాయడంలో గల నా ఏకైక ఉద్దేశం. ఆ అత్యున్నత దశను పొందటానికి మార్గంలో మన ప్రగతికి అవరోధాలైన పరిమితులను ఛేదించుకొనటం అవసరం. లక్ష్యం మనస్సులో దృఢంగా స్థిరపడితే అనవసరమైన ప్రతిదీ తన ఆకర్షణను కోల్పోతుంది. సాధకుడు దాని బంధాల నుండి విముక్తుడవుతాడు.